2026లో ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అదేనండి మన ఏపీ పాలిసెట్ రాయాలనుకుంటున్నారా? అయితే దాని గురించి మొత్తం వివరాలు స్టెప్ బై స్టెప్లు చూద్దాం పదండి. సరే, ముందుగా ఏపీ పాలిసెట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్ కోసం పెట్టే ఒక స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక 6 సెక్షన్లుగా విడగొట్టాం. ఏపీ పాలిసెట్ అంటే ఏంటి, దగ్గర్నుంచి అడ్మిషన్ ప్రాసెస్ వరకు ఒక్కో స్టెప్ని వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్ ఏపీ పాలిసెట్ అంటే ఏమిటి, బేసిక్గా ఈ ఎగ్జామ్ వెనకున్న అసలు ఉద్దేశమేంటి, దాని ఫండమెంటల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే SBTET కండక్ట్ చేస్తుంది. ఇది ప్రతి ఏటా ఒక్కసారే జరుగుతుంది, అది కూడా ఆఫ్లైన్లో, అంటే పెన్ పేపర్ ఎగ్జామ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని కాలేజీల కోసమే ఇది. ఓకే, ఎగ్జామ్ గురించి కొన్ని బేసిక్స్ తెలిసే కదా. మరి ఈ పరీక్ష రాయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎవరు ఎలిజిబుల్, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ఇది చాలా సింపుల్ లిస్ట్. ముందుగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యుండాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th క్లాస్ పాస్ అవ్వాలి లేదా ఆ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం 35% మార్కులు తెచ్చుకోవాలి. ఇంకో మంచి విషయమేంటంటే ఈ పరీక్ష రాయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. సరే, ఎలిజిబిలిటీ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటి, అప్లై చేయడం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ టెంటేటివ్ డేట్స్ మీద ఓ లుక్ వేయండి. సాధారణంగా మార్చి నెలలో అప్లికేషన్ ఫామ్స్ రిలీజ్ అవుతాయి. ఏప్రిల్లో అప్లికేషన్స్ క్లోజ్ చేసి అదే నెలలో ఎగ్జామ్ కూడా పెడతారు. సో ఈ డేట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉండటానికి. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ polysetap.nic.in కి వెళ్ళాలి. అక్కడ మీ 10th క్లాస్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్సనల్, అకాడమిక్ డీటెయిల్స్తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఆన్లైన్లో ఫీజు కట్టేయాలి. ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేసి ఆ కాపీని మీ దగ్గర సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేటగిరీని బట్టి ఫీజు మారుతుంది. జనరల్ అభ్యర్థులకైతే 400 రూపాయలు, అదే ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకైతే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇక అసలు సిసలైన ఘట్టం ఎగ్జామ్. పరీక్ష రోజున ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతోంది, దాని ప్యాట్రన్ ఏంటి, ఆ వివరాల్లోకెళ్దాం. పరీక్ష ప్యాట్రన్ని ఒక్కసారి చూద్దాం. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, అంటే పెన్ అండ్ పేపర్ టెస్ట్. మొత్తం డ్యూరేషన్ 2 గంటలు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే MCQs. మొత్తం 120 ప్రశ్నలుంటాయి, 120 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అన్నమాట. మరి ఈ 120 ప్రశ్నలు ఏ ఏ సబ్జెక్టుల నుంచి వస్తాయి? ఇక్కడ వెయిటేజ్ చూడండి. మ్యాథమెటిక్స్కే సింహభాగం, ఏకంగా 50 ప్రశ్నలు మ్యాథ్స్ నుంచే వస్తాయి. ఆ తర్వాత ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. సో మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సుంటుంది. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఎగ్జామ్లో నెగెటివ్ మార్కింగ్ అస్సలు లేదు, 0. అంటే తప్పు సమాధానం పెట్టినా మార్కులు పోవు. దీనివల్ల ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ప్రశ్ననూ వదిలిపెట్టాల్సిన పని లేదు. తెలియకపోయినా సరే బెస్ట్ గెస్తో ఏదో ఒక ఆప్షన్ పెట్టేయొచ్చు. మరి సిలబస్ సంగతి ఏంటి? దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సిలబస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ అంటే SSC సిలబస్ నుంచే వస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని బాగా చదివితే చాలు. సరే, ఎగ్జామ్ రాసేశారు, అంతటితో పనైపోయిందా? లేదండే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. పరీక్ష తర్వాత జరిగే స్టెప్స్ ఏంటో, ఆ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్ లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. పరీక్షకు ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ డే. పరీక్ష అయ్యాక వాళ్ళు ఆఫీషియల్ ఆన్సర్ కీ రిలీజ్ చేస్తారు.
దాని తర్వాత ఫైనల్గా రిజల్ట్, ర్యాంక్ కార్డ్ వస్తాయి. ఇక ఆ ర్యాంక్తో చివరి అంకమైన కౌన్సిలింగ్లో పాల్గొనాలి. ఇక ఫైనల్ స్టేజ్కొచ్చేసాం. మంచి ర్యాంక్ వచ్చింది, సంతోషం. కానీ ఆ ర్యాంక్ని ఒక మంచి కాలేజ్లో సీటుగా ఎలా మార్చుకోవాలి? అదే కదా అసలైన టాస్క్. సో అడ్మిషన్ ప్రాసెస్లోని చివరి స్టెప్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే వాళ్లకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్లు చెప్పిన సెంటర్లకు వెళ్ళాలి. ఫైనల్గా అభ్యర్థి ర్యాంకు, వాళ్లు పెట్టుకున్న ఆప్షన్సు, ఇంకా సీట్ల లభ్యతను బట్టి సీట్ అలాట్ చేస్తారు. సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీలో రిపోర్ట్ చేయడంతో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కాలేజుల్లో డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఏపీ పాలిసెట్ అనేది ఒకే ఒక్క దారి. ఈ ఒక్క పరీక్షతోనే ఎన్నో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవకాశాలకు దారులు తెరుచుకుంటాయి. సో ఈ మొత్తం సమాచారంతో ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా కోర్సులో చేరడానికి ఒక స్పష్టమైన మార్గం దొరికిందని ఆశిస్తున్నాను. ఇక మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధం కండి. ఆల్ ది వెరీ బెస్ట్!